అమరావతిలో మంత్రి పయ్యావుల మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన చెప్పింది నేను చెప్పింది కదా, కృష్ణాలో నీళ్లు లేవంట ఒకవైపు, మళ్ళీ 4,000 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ అంటావు. జస్టిఫికేషన్ నువ్వే చెప్పు. పోనీ నువ్వు లిఫ్ట్, ఇప్పుడు ఆయన ఇంకా ఒకటి చెప్తున్నాడు, అసలు సత్యం అందరూ మర్చిపోయారు. క్రెడిట్ చోరీ అంటారు. మా చంద్రబాబు నాయుడు గారికి చేసిన పని చెప్పుకోవడం రాదని నేను చెప్పగలుగుతున్నా. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్తో సాధించాలనుకున్నారో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టుతో చేశారు. ఆయన ఏం చెప్తున్నాడు, 854లో ఆగిపోతాయి, 800 నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి కిందకి, కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టానని. ముచ్చుమర్రి ఎక్కడుంది? 788లో ఉంది, అంటే ఇంకా కిందకు ఉంది. 798లో ఉంది, ఇంకా 2 అడుగులు కిందకు ఉంది. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా చేసేశారు ఆల్రెడీ. మరి ఇంకా ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్థం చేసుకోవడం మాకు కష్టం. 800 అడుగుల దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి రాయలసీమ లిఫ్ట్ అన్నాం. ముచ్చుమర్రి ఆల్రెడీ పెట్టాం కదా, 798 నుంచి లిఫ్ట్ చేస్తుంది, ఇంకా 2 అడుగుల కింద నుంచే. అవసరం అనుకో ఇంకా 4 పంపులు ఆడే పెట్టు. పేరు రాయలసీమ, ఎన్ని ప్రాంతాలకు పోతుందో మీరే స్టడీ చేయండి. ఏది అది కాదు కదా, కోర్టు స్టేలో ఆయన వాళ్ళే వెళ్ళించుకున్నారు, నేను డిపిఆర్ చేస్తున్నానని. వీఆర్ కమిటెడ్ టు రాయలసీమ ప్రాజెక్టుల మీద మేము సపరేట్ రిపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం. మేము జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో నిజాలు ఏంది అనేటువంటిది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అసలు క్రెడిటే లేని దగ్గర క్రెడిట్ చోరీ ఏంటి? రెండోది, ఇంకా అమరావతి మీద అక్కస్ని కక్కేసావు. ఈరోజు లోపల ఒకటి మాట్లాడతావు, బయట ఒకటి మాట్లాడతావు. అమరావతి మాకు ఓకే అంటావు, మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడావు? నదీ పక్కన నగరాలు ఎందుకు అని అంటావు. అయ్యా ఢిల్లీ ఎక్కడుందయ్యా? ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది ఒడ్డునుంది. కాశీ ఎక్కడుంది? గంగా నది ఒడ్డునుంది. కల్కత్తా ఎక్కడుంది? హుగ్లీ నది ఒడ్డునుంది. న్యూయార్క్ ఎక్కడుంది? హడ్సన్ రివర్ పక్కనుంది. లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది పక్కనుంది. ప్రపంచంలో నాగరికత మొదలైంది, పెరిగింది నదుల పక్కనే. మేము ప్రకృతితో కలిసి పయనించాలనుకుంటాము, నువ్వేమో నీ ఓన్ రాజ్యాంగం ప్రకారం పోవాలని నువ్వు ముందుకు అనుకుంటున్నావు. నేను ఒక్కటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, రాయలసీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు పడేటువంటి తపన, ఆరాటాన్ని నువ్వు ఎట్లాగో అర్థం చేసుకోలేవు. కనీసం నువ్వు ఇంకా 4 రోజులు ఆ ప్యాలెస్లోనే గడుపు, ప్రజలన్నా బాగుపడతారు. ఏ ప్యాలెస్లో అన్నా గడుపు, మాకేం అభ్యంతరం లేదు. వచ్చి ఇట్లా 4 బట్టగాల్చి ముఖానేసి బాగా జరిగేటువంటి ప్రాజెక్టుల మీద అక్కస్ని, విషాన్ని చిమ్మి కలుషితం చేసి అటు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ వ్యవహారాన్ని మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. రాయలసీమ పేరెత్తడానికి కానీ, రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అర్హత లేదు, హక్కు కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన బయట ప్రాంతాల్లోనే బతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ రోజులు గడుపుతూ ఉన్నాడు. రాయలసీమ హక్కులను కాపాడింది, ప్రయోజనాలను పరిరక్షించింది